గంగా గంగా తను రాసే పరీక్ష కోసం మీరు వెళ్ళిపోయి నా పరువు తీస్తారా? మిమ్మల్ని సరిగ్గా పెంచగా నేనే తప్పు చేశాను. స్కూల్ దగ్గర దిగబెట్టి టాటా చెప్పేవాడు అన్నయ్య. పింఛను తీసుకొని మాట్లాడిన చిన్నపిల్ల అని నవ్వుకునేవాడు. ఎలా వండి పెట్టినా సరే అద్భుతంగా ఉంది, అమృతంలా ఉందని వెనకేసుకొచ్చేవాడు అన్నయ్య. మనతో ఒక పూట మాట్లాడకుండా ఉన్నందుకే మనకింత బాధగా ఉంటే అందరితో మాటలు పడ్డ అన్నయ్య ఇంకెంత బాధపడుంటాడు. పంచాయతీ అంటే ముందు వెనుక ఆలోచించకుండా శిక్షలు వేసేస్తారా అక్క? వరదరాజుల మామయ్యకి అన్నయ్య అంటే పడదు కాబట్టి కక్ష కట్టాడు అనుకోవచ్చు. నాన్నకేమైంది అలా మాట్లాడాడు? అమ్మ ప్రస్తావన తీసుకొచ్చి అన్నయ్యకి కోపం తీసుకొచ్చారు. పెంపకంలోనే తేడా ఉందనగానే అన్నయ్య మనసు ముక్కలైపోయింది. కొరడాతో కొట్టుకొని తనకి తానే శిక్ష వేసుకున్నాడు. అక్క, నువ్వెందుకు ఏడుస్తున్నావు అక్క? మనతో మాట్లాడనని చెప్పిన అన్నయ్య లోపల ఎంత కుమిలిపోతున్నాడో. శివలే శివలే పిన్ని, ఎర్రగొంటేదిలో కరెంట్ షాక్ కొట్టి పడిపోయాడు గంగా. గంగా గంగా లేకరా గంగా గంగనా లేనా అన్నా లేనా స్పృహలో లేడమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్దాం మావా. అయ్యో, అంత టైం లేదు, సిపిఆర్ చేయాలి. అంటే గంగా అన్నా లేనా బాబా. సిపిఆర్ చేస్తున్నా గంగా బాబా స్పందించడం లేదేంటి?
బావను బతికించుకున్నావు వదినమ్మా. అన్నయ్య నువ్వేమైపోతావో అని ఒక్క క్షణం మా ప్రాణం పోయింది. నీకేమైనా అయితే నేను బ్రతకలేమన్నయ్య. ఏంటమ్మా ఇది? ఎందుకలా ఏడుస్తున్నారు? దీపం మీద ఒట్టేసినా ఇలా జరిగిందంటే మేము సరిగ్గా ఒట్టేసామో లేదో. ఈసారి మళ్ళీ హారతి చేతిలో పెట్టుకుంటాం. చేతులు కాళ్ళ పర్వాలేదు. అవునన్నయ్య, మనస్ఫూర్తిగా ఒట్టేస్తున్నామని ఆ దేవుడితో చెప్పుకుంటాం. అలా ఏం మాట్లాడకండమ్మా. చూసావరా, నువ్వంటే వీళ్ళకి ఎంత ప్రాణమో, అలాంటిది వీళ్ళతో మాట్లాడకుండా ఇంట్లో నుంచి వచ్చేస్తావా? ఈ అలకలకేం తక్కువ లేదు. నువ్వేమనకు, మా చెల్లెళ్ళు బాధపడతారు. అవునులే, ఆళ్ళు మటుకు లేడీసు, మేము కేడీసు. ఇంట్లో శివ లేదు. అబ్బాయి వాళ్ళు కనుక అమ్మాయిని పిలవండి అంటే ఏం సమాధానం చెప్పాలి? పంతులు గారు, లగ్న పత్రిక రాయడం అయిపోతే చదవండి. అలాగేనమ్మా. పంతులు గారు ఒక్క నిమిషం అండి. చెప్పరా. అవునా? ఎక్కడా? అట్టాగా. సరిపోయింది. ఏం చేస్తాం? వీళ్ళే డిసైడ్ చేయాలి మరి. సరేరా, మళ్ళీ చేస్తాను. ఏంటి బావగారు, మేము చేయాల్సిన పనులేమైనా ఉన్నాయా? ఆహా, మీరేం చేయకండి. మీ అమ్మాయే చేసుకుంటూ పోతుంది ఊళ్ళో పనులన్నీ. మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు బావగారు. చెడ్డోడి నోట్లో నోరెడితే మనకే తలనొప్పులు అని పెద్దలు అంటారు. బావ నోట్లో మరదలు నోరెడితే దాన్నేమంటారండి? ఆనందరాజు, అర్థమయ్యేలా చెప్పు, లేదంటే వదిలేయి. వదిలేయాలనుకుంటే మేం మీ సంబంధం వదిలేయాలి మరి. అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నావేంటి? విషయాలేవి ఎవరికీ తెలియవు కదరా. మనం ఇంట్లో చల్లగా కూర్చొని లగ్నపత్రిక రాసుకోవడం కాదు, పెళ్లి కూతురు ఊళ్ళో పడి తిరుగుతోంది. శివ గుడికెళ్ళిందండి. గుడికెళ్ళలేదమ్మో, వాళ్ళ బావ గంగకి కుసింత కరెంట్ షాక్ కొడితే ఆక్సిజన్ అందించాలని నోట్లో నోరెట్టిందట. మేం లేచి వెళ్ళిపోవాలి గాని మీరు లేచారేంటండి? ఎక్కడ జరిగినది? ఎక్కడ జరిగితే ఏంటమ్మా, మీరు పెద్దోళ్ళు, మీ ముందు ఇలాంటివి మాట్లాడకూడదు. ఇలాంటివి ఎన్నో చూసుంటారు. కాకుంటే నిశ్చితార్థమైన ఆడపిల్లకి బావైనా ఎవరైనా
పరాయి వాడితోనే లెక్క. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా నా కొడుకు మీ అమ్మాయిని వెంటేసుకుని తిరగలేదు. ఈ గంగెవరండి? ఆవేశపడకండి. ఇందులో గంగ తప్పేమీ లేదు. తనని ప్రాణాపాయం నుంచి తప్పించడానికి శివ అలా చేసుంటుంది. ముద్దులెట్టుకుంటే కాపాడినట్టని జనాలకి చెప్పలేం కదమ్మా. ఏమనుకోకండి, మేమెక్కడా ప్రచారం చేయంగాని మీరు ఆవేశపడిపోయి పబ్లిసిటీ చేసుకోకండి. ఏ నమస్కారం పెట్టవే. ఉంటామన్నయ్య గారు. మనం వెళ్ళిపోతున్నామా? ఆలస్యం చేయకూడదు కదరా. ఎంగిలి పడ్డ పిల్ల మనకెందుకు చెప్పు. రండి. అయ్యో అన్నయ్య గారు, మీకు దండం పెడతాను. దయచేసి ఇలాంటి నిర్ణయం తీసుకోకండి. మా శివ ఏ తప్పు చేయలేదు. దండాలెట్టి దండలు మార్చుకునే పని చేయకండమ్మా. దయచేసి అర్థం చేసుకోండి. వదిలేయండమ్మా మమ్మల్ని. ఆనందరాజు, మహా అయితే 50 లక్షల కట్నం ఎక్కువ. ఇంకా ఆలోచిస్తా ఉండరా? ₹1 ఎక్కువ తీసుకోండి, కానీ లగ్న పత్రిక రాయించుకొని పెళ్లి పత్రికలు ప్రింట్ వేయించుకుని మరి తీసుకుపోండి. అట్లాంటి పిల్లని వదిలించుకోవడానికి మీరు డబ్బాసి చూపిస్తున్నారా? ఏ నువ్వు ఉండవే. అపం పెద్దావిడ వీళ్ళ కూతురు శివతో పాటు లక్ష్మీదేవి కూడా వస్తుందనేసి అంత మర్యాదగా చెప్పిన తర్వాత ఇంకా ఆలోచిస్తావేంటి? అంటే ఈ పెళ్లి మీకు ఇష్టమేనా? బావగారు, చావు బతుకుల్లో నోట్లో నోరు పెట్టి శ్వాస అందించడం అనేది సైన్స్లో ధర్మం. అట్లాంటి ధర్మాన్ని పాటించిన అమ్మాయిని కోడల్ని చేసుకోవడం మా కర్తవ్యం. ₹1 ఎక్కువ ఇస్తానంటున్నారు కదా, సర్దుకుపోదాం. పట్టపగల పిల్లేం ఫస్ట్ నైట్ చేసుకోలేదు కదా. చావకుండా సహాయం అందించిన పిల్లకి అవార్డు ఇవ్వాలి గాని అవమానం చేయకూడదండి. మరి లగ్నపత్రిక చదవమంటారా? చదవక్కర్లేదయ్యా. అందరి ముందు నువ్వు రాసిన తేదీ ఖాయం. పెళ్లి వీళ్లే చేస్తారు కాబట్టి మాకా పేపర్ ముక్క చాలు పత్రికలు పంచడానికి. మిగతా కార్యక్రమం తమరిదే. అదనంగా మీరిచ్చే కోటిని కాస్త రేపో ఎల్లుండో పంపిస్తే మంచిదమ్మా. పెద్దలు మీకు అన్నీ తెలుసు. రారా రా. రండమ్మా. రేయ్ గోవిందో, నీ కూతురు ఎంత పని చేస్తుండదో చూసావా? రోజు రోజుకి అది మన పరువు తీస్తానే ఉండదు. దాని ప్రాణం తీస్తావో ఆ గంగగాన్ని సంపుతావో. చంపాల్సిందేనమ్మా. నానా, ఎక్కడికి? నీ చెల్లెల్ని ఆ గంగ ముద్దు పెట్టుకున్నాడు రా. తప్పు నాన్న. దాన్ని సిపిఆర్ అంటారు. డాక్టర్లే కాదు, పోలీసులైనా సరే లేక ఇంకెవరైనా సరే ఆపదొచ్చినప్పుడు ఆ పని చేసి తీరాలి. నువ్వు కూడా అలా అంటావేంటి దేవా? మీరు కత్తులు తుపాకీలు పట్టుకొని గంగ మీద దాడి చేయడానికి వెళ్తే కేసులవుతాయి. ఎందుకంటే అది నేరం కాదు, ఘోరం అస్సలే కాదు. ఏ పని చేసినా ఆలోచనతో చేయాలి. అప్పటిదాకా చేతులు కొట్టుకుని కూర్చోమంటావా? కూర్చోండి నాన్న, నేను చూసుకుంటాను కదా. మీరెందుకు కంగారు పడతారు? కేసులు అలాంటివేవీ పెట్టుకురా. అలాగే అమ్మా, చెప్పాను కదా ఇందులో ఎవరి తప్పు లేదని. కాకపోతే నాన్నమ్మ ఆవేశపడిపోతుంటారు. నేనేం చేసినా మంచే చేస్తానని నీకు తెలుసు కదమ్మా.
మంచే చేస్తా, నువ్వు చూస్తావుగా. ఆ డబ్బులు నువ్వే తీసుకొచ్చావు కదన్నయ్య, మళ్ళీ ఎందుకు లెక్క పెడుతున్నావు? వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తీసుకోగానే లెక్క పెడితే మా మీద నమ్మకం లేదా అని అంటారమ్మా. డబ్బుల విషయంలో నిక్కచ్చిగా ఉండాలని చెప్పే నువ్వే తేలిగ్గా తీసుకుంటావా అన్నయ్య? అందులో ఒక్క నోటు తగ్గినా మనకి నష్టమే కదా. నిజమేనమ్మా, కానీ ఇంకొకసారి అప్పు కోసం వెళ్ళినప్పుడు మళ్ళీ అప్పు ఇస్తారో లేదో అని. మళ్ళీ ఎందుకు వెళ్ళడం అన్నయ్య? ఇప్పుడు శ్రీవల్లి పెళ్ళవుతుంది, ఆ తర్వాత అమృత, నువ్వు, కుముద ఇలా వరుసగా ఉన్నారు కదమ్మా. ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలీదు కదమ్మా. ఇంకే అప్పు చేయకన్నయ్య. అక్క పెళ్ళికి నువ్వెంత కష్టపడుతున్నావో మాకు తెలుస్తుంది. మా పెళ్ళిళ్ళకి ఇంకో 2-3 ఏళ్ళు లేట్ అయినా వచ్చే ఇబ్బంది ఏం లేదన్నయ్య. మీరలా అనుకుంటూ ఉండండి, టైం కలిసొస్తే 3 నెలల్లో ఇంకొకరి పెళ్ళైపోతుంది. అయితే నానే ఉండొచ్చు. ఏయ్, అల్లరి పిల్ల. నొప్పిగా ఉందన్నయ్య, జోక్గా ఉన్నాను, వదిలేవా ప్లీజ్. అమ్మ శ్రీవల్లి, ఈ డబ్బుల్ని అల్మారాలో పెట్టేసేయ్. గంగా గంగా, మీ నాన్న తాగేసి సింత తోపుకాడ పడిపోయాడంట. ఉన్నాడో పోయాడో అర్థం కావట్లేదంట. నువ్వు బేగా పో. నాన్నకేమీ అయ్యి ఉండదు కదా. ఏమైంది నెట్టబడిపోయిండు? తాగిండా లేక నిద్ర కళ మీద ఏమైనా పడిందా? నానా, 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 లే నానా. గంగా, నాలాంటోడైతే ఇలాంటోడికి అన్నం కూడా పెట్టడం, నువ్వు తాగడానికి డబ్బులు కూడా ఇస్తావంట కదా. కొడుకు కూతుళ్ళని పట్టించుకొని ఇట్లాంటి తండ్రిని వదిలేయకుండా ఎందుకు ఎంట తీసుకెళ్తున్నావు? చూడు, మా నాన్న రక్తం తాగడు బాబాయ్, మందే తాగుతాడు. మా ఇంట్లో దేనికి సాయపడినప్పుడు మళ్ళీ ఇంటికి ఎందుకు తీసుకెళ్తున్నావని నువ్వు అంటున్నావు. ఎందుకు తీసుకుని వెళ్తున్నానో నేను చెప్పనా? మా నాన్న కాబట్టి. నా చిన్నప్పుడు నన్ను కూడా వైన్ షాప్కి తీసుకెళ్లేవాడు. రోజు కొనే చోట కొంటే కాస్త ఎక్కువ పల్లీలు ఇస్తారని 2 రూపాయలు ఇచ్చి నా జేబు నింపేవాడు. ఇప్పుడు కడుపు నింపకపోవచ్చు, కానీ కన్న తండ్రి అనేవాడు ఎప్పుడూ బిడ్డల గుండెల్లో నిండిపోయి ఉంటారు. అది మీకు అర్థం కాకపోవచ్చు. నాన్న, నాన్న, నాన్న,
శ్రీవల్లి నాన్నకి చొక్కా తీసుకునిరా. అలాగే అన్నయ్య. అన్నయ్య తీసుకో.